తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆ పార్టీలోని సీనియర్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారిని తాము చూసుకున్నారు. మళ్లీ ఆ పార్టీ పునర్వైభవం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులలో ఐక్యత తీసుకువచ్చే విధంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అనేక ప్రయత్నాలు చేసినా అంతగా ఎవరూ మొగ్గు చూపలేదు. అయితే ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజం వచ్చినట్లయింది. వచ్చి రావడంతోనే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీపై విమర్శల వర్షం కురిపించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అంటూ ప్రజలలో ఆసక్తికరమైన అంశానికి తెరలేపారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కలిగించే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆమె. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా పలాస నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణించి బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. ఆమెతో పాటు మాణిక్కం ఠాగూర్, గిడుగు రఘువీరారెడ్డిలు ఉన్నారు. ఒక పక్క అధికారంలో ఉన్న అన్న, మరో పక్కనేమో ప్రతిపక్షంలో ఉన్న చెల్లె. ఈ ఇద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ.